శీర్షిక అంతిమ విజయం. ఇది కరోనా కాలంలో రాసింది. జీవితమే ఒక సమరమైన మనిషికి ఈ యుద్ధం ఒక లెక్క. బతికే భారమైన వాళ్లకు ఉపద్రవం వల్ల భయమా? కాకుంటే ఇది మానవ చరిత్రకు తెలియని మహాసంగ్రామం. ఈరోజు భూగోళం శాంతం యుద్ధభూమి. అంతస్తులకు అతీతంగా మానవులంతా బాధితులే. శత్రువుకు మనిషికి మధ్య సరిహద్దు 6 అడుగుల దూరమే. గీత దాటితే శత్రువు అటాక్ చేస్తుంది. లోపలుంటే మాత్రం మనదే పైచేయి. శత్రువును ప్రయోగశాల పురికొల్పిందా, పక్షి నోటి నుంచి జారొచ్చిందా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఈ యుద్ధాన్ని మనిషి ఎలా గెలవాలన్నదే ముఖ్యం. కుట్రదారుడెవడో దొరక్కపోడు. మొదటి యుద్ధ ఖైదీగా లొంగిపోక తప్పదు, శిక్షింపబడక తప్పదు. మనిషికి మధ్య తవ్వబడిన వ్యత్యాసాల గోతుల్లోకి జారిపోయిన వాళ్లకు, వర్గ వైషమ్యాల ముళ్ళ కంచెల్లో చిక్కుకున్న వాళ్లకు, అద్దాల మేడల్లో నివసించే వాళ్లకు, బంగారు కిరీటాల్ని ధరించి తిరిగే వాళ్లకు సరిసమానపు సవాలే ఈ యుద్ధం. విగత జీవులవ్వడానికి, బ్రతికి బట్టగట్టడానికి తేడాలైతే లేవు. శత్రువు యుద్ధనీతికి కట్టుబడి ఉందా? ఈ యుద్ధంలో ఎన్ని కష్టాలు లేనోళ్లకు, ఎన్ని భయాలు ఉన్నోళ్లకు, ఎవరు రాలిపోతారో, ఎవరు ముందుకెళ్తారో యుద్ధం కదా. శత్రువువి అదృశ్యపు అస్త్రాలు, మనిషివి కనిపించే శస్త్రాలు. భయం లేదు. మనిషి వైపు తెలివైన జనరల్లు ఉన్నారు డాక్టర్లుగా, నమ్మకమైన లెఫ్టినెంట్లు ఉన్నారు సిబ్బందిగా. శక్తివంతపు ఆయుధాలు వస్తున్నాయి. ఇంకెంతో కాలం పట్టదు శత్రువంతం కావడానికి. ఎన్నో రోజులు పట్టదు యుద్ధం ముగియడానికి, మనిషి విజయధ్వజం ఎత్తడానికి. మానవ జాతి ఆయుష్షు దీర్ఘమైనది. ఏ యుగంలోనైనా అంతిమ విజయం మానవుడిదే.